నర్సరావుపేట నియోజకవర్గంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వివిధ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తిలక్ స్కూల్, మున్సిపాలిటీ బాయ్స్ స్కూల్, మున్సిపాలిటీ ప్రభుత్వ గర్ల్స్ స్కూల్, మున్సిపాలిటీ కార్యాలయం మరియు మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ఓకే సార్. జ్యోతి స్కూల్ చిన్నారులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా చాలా పట్టుదలతో చదువుతారు. మున్సిపల్ హై స్కూల్ చదివిన పిల్లలందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. అవునా కదా? చాలా మంది ఇక్కడ చదువుకున్నారు. శృంగేరి స్వామీజీ కూడా ఇక్కడ చదువుకున్నారు. అందువల్ల మీరు గొప్ప గొప్ప మరి అధికారంలోకి వెళ్తారు. మీరందరూ కూడా తల్లిదండ్రుల తర్వాత మన ప్రిన్సిపాల్గా మన హెచ్ఎం గారు, టీచర్లు చెప్పిన మాటలన్నీ వినండి. ఓకేనా? బాగా చదవాలి, బాగా పైకి రావాలి. మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మీరందరూ బాగా చదువుకోవడానికి తల్లికి వందనానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవునా కాదా? ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లో 13,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. తల్లులు సంతోషంగా ఉంటే పిల్లల్ని బాగా బడికి పంపిస్తారు. పిల్లలు బాగా చదువుకుంటే భారతదేశం బాగుంటుంది. రేపు రాబోయే కాలంలో మీరందరూ కూడా భారత పౌరులు. రేపు 2029 కల్లా మీరందరూ కూడా ఓటుకు వస్తాం మీకు కూడా. అవునా కదా? ఓటుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకొని మంచి నాయకులు గెలిపించుకోవాలి. ఆ రోజుల్లో ఉన్న నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన ఎందరో అమరవీరులు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి, మరి విజయ కమిటీ చైర్మన్ గారికి, టీచర్లందరికీ కూడా మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.